వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక 5 మా పిల్లలకి ఎటువంటి బ్రేక్ఫాస్ట్ పెడతాను అన్నది ఒక 5 రెసిపీస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఈరోజు ఫస్ట్ రెసిపీ కింద డే 1 కింద ఇడ్లీ, మిక్స్డ్ ప్రోటీన్ ఇడ్లీ అండ్ పునుగులు చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మిగతా రెసిపీస్ డే 2, డే 3 అలా పెడతాను. అలా 5 రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మన రెసిపీ చూద్దామా ఎలా చేయాలి అన్నది. ఫస్ట్ అయితే పప్పు ఎలా నానబెట్టుకోవాలన్నది చెప్తున్నాను. సో నేనైతే ఈ కప్ తీసుకున్నాను. ఈ కప్తో 2 కప్స్ మినపప్పు తీసుకున్నాను అనమాట. మినపప్పు తీసుకుని దాన్ని బాగా వాష్ చేసి మనం నానబెట్టుకోవడమే. నెక్స్ట్ మిక్స్డ్ ప్రోటీన్ అని చెప్పాను కదా, ఇది రెడీమేడ్ ప్యాకెట్ అమ్ముతారు అన్నమాట. మిక్స్డ్ ప్రోటీన్ ఇడ్లీ రవ్వ అంటే ఏం లేదు, అక్కడ కనిపిస్తున్నాయి కదా రవ్వ కింద ఆడించి ఇడ్లీ రవ్వతో అవన్నీ మిక్స్ చేస్తారన్నమాట. సో అందుకని ఇది మిక్స్డ్ ప్రోటీన్ ఇడ్లీ రవ్వ అయింది. నెక్స్ట్ ఏముంచి ఈ కప్తోని ఈ ఇడ్లీ రవ్వని ఇప్పుడు 4 కప్స్ తీసుకున్నాను. ఎందుకంటే నేను మినపప్పు 2 కప్స్ తీసుకున్నాను కదా, సో 4 కప్స్ ఇడ్లీ రవ్వనైతే తీసుకుంటున్నాను అనమాట. ఇది ఏంటంటే ఇన్ కేస్ రెడీమేడ్ ప్యాకెట్ మనకి అందరికీ ఇది అవైలబుల్గా ఉండదు కదా. అప్పుడు ఏంటంటే వీటిలో ఏవో ఒకటి మనకి ఏవి అవైలబుల్గా ఉంటాయో అవి తీసుకుని జస్ట్ నీట్గా వాష్ చేసేసి నెక్స్ట్ వాటిని కొంచెం బాగా డ్రై చేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని దాన్ని మిక్సీలో వేసి రవ్వ కింద ఆడించుకోవడమే. ఏ కప్పుతో అయితే మనం మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతోని 4 కప్స్ ఈ మిక్స్డ్ ప్రోటీన్ రవ్వ తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు అదే నేను ఇక్కడ 4 కప్స్ మెజర్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడైతే రవ్వ నానపెడుతున్నాను. సో ఇది ఏంటంటే హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ బిఫోర్ మనం పప్పు రుబ్బడానికి ముందు మనం నానపెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ అదే మినపప్పు అయితే హాఫ్ డే ముందు నానపెట్టాలి. నెక్స్ట్ ఆ మినపప్పు హాఫ్ డే అయిపోయిన తర్వాత నేను ఇక్కడ రుబ్బేస్తున్నాను అనమాట. మిక్సీ చేసేస్తున్నాను. మా దగ్గర గ్రైండర్ లేదు, సో నేను మిక్సీయే ప్రిఫర్ చేస్తాను అనమాట. మిక్సీ చేసేసి గ్రైండర్ ఉన్న వాళ్ళు గ్రైండర్లో వేసుకోవచ్చు, బట్ మా దగ్గర గ్రైండర్ లేదు కాబట్టి నేను మిక్సీ యూస్ చేసి పప్పు అయితే తీసేసుకున్నాను. ఈ నానపెట్టిన ఇడ్లీ రవ్వ ఉంది కదా, దాన్ని ఇలా స్క్వీజ్ చేసుకుంటూ మనం ఇలా మినపప్పులో కలిపేసుకోవడమే. ఇది నార్మల్ ఇడ్లీ ప్రాసెసే, ఇంకా సేమ్ ఇడ్లీ ఎలా చేసుకుంటామో అలానే. సో ఇలా స్క్వీజ్ చేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవడమే శుభ్రంగా. సో బ్యాటర్ అయితే ఇలా వస్తుంది. మొత్తం ఇడ్లీ రవ్వ అంతా మినపప్పు అన్నీ మిక్స్ చేసేసుకున్నాక మనకి ఈ విధంగా బ్యాటర్ ప్రిపేర్ అవుతుంది. దీన్ని ఒక నైట్ అంతా మనము బయటికి వదిలేసినా పర్లేదు ఫర్మెంటేషన్ కోసం, లేదంటే ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం వదిలేస్తారు, సో నేను కూడా బయట వదిలేసాను అనమాట. ఈ బ్యాటర్లో సాల్ట్ మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ డేకి. సో నేను సాల్ట్ ఇక్కడ మిక్స్ చేస్తున్నాను. ఒక ఫోన్తో వీడియో తీయడం వలన సరిగా మిక్స్ చేయడం అవ్వలేదు. తర్వాత అయితే నేను బాగానే మిక్స్ చేసుకున్నానులేండి. చూడండి ఇక్కడ నేను 1 హ్యాండ్తోని సరిగా మిక్స్ చేయలేకపోయాను. సో అందువల్ల కానీ తర్వాత అయితే మిక్స్ చేసేసుకున్నాను బాగానే. ఇలా కాదు, కొంచెం బాగా గట్టిగా పట్టుకొని తిప్పితే బాగా మిక్స్ అవుతుంది సాల్ట్. నాకు ఇక్కడ అవ్వలేదు అందుకనేసి. నెక్స్ట్ మన ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీలు పెట్టేసుకోవడమే. స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ స్టవ్ మీద పెట్టుకోవడమే. ఒక 10 or 15 మినిట్స్కి ఇది ఇడ్లీ అయితే కంప్లీట్ అయిపోద్ది. సో నెక్స్ట్ టైం నుంచి మూత తీసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే మనకి ఇడ్లీ ఈజీగా వస్తుంది. సో నేను అలా వదిలేసాను. ఇడ్లీ తీయడానికి ఈజీ అవుతుంది కొంచెం చల్లారితే. ఇడ్లీలు తీసి మా బాబుకి అయితే ప్లేట్లో పెట్టేశాను. వాడికి నేను అంటే టైం అప్పుడు 7 అయింది. చట్నీ అది చేసే అంత టైం లేదన్నమాట, మార్నింగ్ స్కూల్కి కదా. సో అందుకని నేను హనీ వేసి పెడతాను, షుగర్ కూడా వేయను. మ్యాక్సిమం హనీయే. ఏదైనా అట్టు తినాలన్నా ఏం తినాలన్నా హనీ వేసి పెట్టేస్తే తినేస్తారన్నమాట. సో ఇది న్యాచురల్ హనీ అన్నమాట. సో హనీ వేసి పెట్టేస్తాను, తినేస్తారు చక్కగా. ఇదిగోని చూడండి మా బాబు ఎలా తింటున్నాడో. అప్పుడు స్కూల్కి మరి 7 కదా, ఇంకా చట్నీ అదంతా నేను చేయడానికి టైం సరిపోదు, వాడికి లేట్ అయిపోద్ది అన్నమాట. సో అందుకని హనీ వేసుకొని చక్కగా తినేస్తున్నాడు.
నెక్స్ట్ అయితే ఇదే బ్యాటర్తో నేను పునుగులు ఎలా చేశాను అనేది చూపిస్తాను. ఇదే బ్యాటర్ అంటే డైలీ ఇడ్లీ పెడితే తనకి బోర్ కొడుతుంది కదా, మనకైనా బోర్ కొడుతుంది కదా ఆ బ్యాటర్ ఉన్నంత వరకు ఇడ్లీయే పెట్టుకుంటే. సో అందుకనేసి అదే బ్యాటర్తోని నేను పునుగులు కూడా నెక్స్ట్ డే పునుగులు చేసి పెట్టాను అనమాట బాబుకనే కాదు అందరికీనా. సో ఇలాంటి పునుగుల ప్యాన్ ఉంటుంది కదా, అది ఇలా తీసుకొని కొంచెం హీట్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా కొంచెం హీట్ ఎక్కనివ్వాలి. ఇక్కడ ఏంటంటే నేను వీడియో తీయడం మర్చిపోయాను, అందుకని ఒక పునుగు వేసిన తర్వాత గుర్తుకొచ్చింది ఆయిల్ వేసి వీడియో తీయలేదని. సో ఆయిల్ వేసిన తర్వాత ఇలా అన్నిట్లో పునుగులు వేసేసుకొని క్యాప్ పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ క్యాప్ చూపించట్లేదు కానీ క్యాప్ పెట్టుకోవాలి. సో క్యాప్ పెట్టుకొని మళ్ళీ కొంతసేపటికి వాటిని ఇలా స్పూన్తో కానీ ఇలాంటి కర్రముక్తో కానీ తిరిగేయాలన్నమాట. తిరిగిస్తే అది అంటే రెండు వైపులా కాలుతుంది. సో ఇలాగా తిరిగేసేసి కాసేపు ఉంచిన తర్వాత కంప్లీట్ అయిపోతాయి పునుగులు. ఇదిగోండి నెక్స్ట్ డే మా బాబుకి పెడుతున్నాను. వాడు సేమ్ మళ్ళీ హనీతోనే పెట్టేస్తున్నాను ఇవి కూడా. మా బాబుకి ఫస్ట్ నుంచి అలవాటు చేస్తానులేండి, ఎందుకంటే ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో ఉత్తి తినలేరు కదా. సో అందుకని చట్నీ బదులు హనీ పెట్టేస్తే చక్కగా తినేస్తాడు. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ కూడా మంచి హెల్తీ రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తాను. కొంచెం అవి ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో ఇది నేను మా పిల్లలకి పెట్టిన ఫస్ట్ డే బ్రేక్ఫాస్ట్.